వెల్కమ్ బ్యాక్. ఎంతో కాలంగా వాయిదా పడుతూ వస్తున్నటువంటి జనగణన వచ్చే ఏడాది ప్రారంభం కాబోతుంది. యాక్చువల్గా 10 ఏళ్లకు ఒకసారి చేస్తారు, 2011లో ఒకసారి చేశారు, మళ్ళీ 2021లో చేయాలి. బట్ అప్పుడు కోవిడ్ సిచ్యువేషన్ ఉంది, మనందరికీ తెలిసిందే. సో అప్పుడు వాయిదా పడింది. ఇప్పుడు చేయబోతున్నారు, అంటే 16 ఏళ్ల తర్వాత జనగణన చేయబోతున్నారు. సో జనగణనతో పాటు కుల గణన కూడా చేయాలి అని చెప్పేసి డిసైడ్ చేసింది కేంద్ర ప్రభుత్వం. దానికి సంబంధించి నిన్న కేంద్ర హోంశాఖ ప్రకటన రిలీజ్ చేసింది. మొత్తానికి 2 దశల్లో ఈ జనగణన ఉంటుంది. ఫస్ట్ ఫేజ్ వచ్చేసి నెక్స్ట్ ఇయర్ 2026 అక్టోబర్ 1 హిమ ప్రాంతమైనటువంటి జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లో చేస్తారు. ఇక దేశవ్యాప్తంగా 2027 మార్చి 1 నుంచి ఈ జనాభా లెక్కలు, అదేవిధంగా కులాల లెక్కలు తీస్తారు. సో ఈ జనాభా లెక్కలు చేస్తే డీలిమిటేషన్ అంటే జనాభా లెక్కల ఆధారంగా ఒకవేళ లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందేమో అన్నటువంటి ఆందోళన దక్షిణాది రాష్ట్రాల్లో వ్యక్తమవుతున్నటువంటి క్రమంలో డిస్కస్ చేద్దాం. గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. బచ్చు శ్రీనివాస్ గారు, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. అమర్నాథ్ గారు, వీరు బీజేపీ సీనియర్ నాయకులు. నమస్తే అండి. కైలాష్ నేత గారు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ముందుగా కైలాష్ గారి వర్షని తీసుకుందాం. మీరు ఏదైతే కులగణన ఖచ్చితంగా చేయాలి అని అన్నారో, జనగణనతో పాటు కులగణన మేము చేస్తాము అని చెప్పేసి ఒక క్లియర్ అనౌన్స్మెంట్ వచ్చింది. స్కెడ్యూల్ కూడా తెలిసింది, ఎప్పుడు ఏ లెక్క తీసేది అనేది, ఎన్ని దశలు, ఏంటి, ఎక్కడ, ఎప్పుడు అనేది. దానికి సంబంధించి ఎంతమంది ఎన్యూమరేటర్స్ పెట్టాలి, ఏంటి అన్నటువంటి వివరాలు కూడా ఇచ్చారు. సో ఏమంటారు కైలాష్ గారు? సో మీరు ఎత్తుకున్నటువంటి నినాదం ఇక్కడతో ఆగినట్టు అనుకోవచ్చా? హెచ్ఎంటీవీ యాజమాన్యానికి, మీకు, ప్రేక్షకులకు, మా సీనన్నకు, తర్వాత భారతీయ జనతా పార్టీ నాయకులకు కూడా నమస్కారం. మేడం, ఇది వాస్తవంగానైతే జనరల్గా ప్రతి 10 సంవత్సరాలకు జరగాల్సినటువంటి ఆనవాయితీ. కానీ దేశంలో అప్పుడున్న కోవిడ్ పరిస్థితుల వల్ల జరగలేదనేటువంటిది మనకున్నటువంటి వాస్తవాలు. సరే, జరగలేదు. అయితే ఇవాళ దేశంలో కులగణన కావాలని ఎందుకు అడుగుతున్నామో, దేనికోసం అడుగుతున్నామో అనే దాని మీద మాకు కాంగ్రెస్ పార్టీకి కానీ దేశ ప్రజలకు కానీ స్పష్టత ఉంది. ఈ సమాజంలో ఉండబడేటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సంక్షేమ పథకాలే కానీ రాజ్యంలో భాగస్వామ్యం కానీ లభిస్తలేదు. అందుకోసమే రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా ఈ దేశ ప్రజల గొంతుకై మీ యొక్క సంఖ్య ఆధారంగా, జనాభా ఆధారంగా రిజర్వేషన్లో ఉన్నటువంటి మార్పుల చేర్పులకు నేను రాబోయే రోజుల్లో చేస్తాను, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాగలుగుతా, దానికోసం మీరందరూ కూడా నాకు మద్దతు ఇవ్వాలని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే తెలంగాణలో గౌరవ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వారి ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో వెంటనే రాహుల్ గాంధీ గారి స్ఫూర్తిని అందుకొని ఈ దేశంలో ప్రప్రథమంగా ఏదైతే మా ప్రభుత్వము ఎమ్యూనిటర్లను పెట్టి సాంకేతిక పరమైనటువంటి అంశాలని జోడించి కులగణన పూర్తి చేసి సక్సెస్గా ఈ దేశానికి రోల్ మోడల్గా నిలవడం జరిగింది. సరే, భారతీయ జనతా పార్టీ వారు మొన్నటిదాకా వాళ్ళు వ్యతిరేకించారు, కులమొద్దు, ఈ దేశంలో మళ్ళా వర్గాల మధ్య విభేదాలు వస్తాయని. సరే, వారి రకరకాల వాదనలు వినిపించారు. చివరాఖరిగా మేము తీసుకున్నటువంటి అంశాన్ని, అంటే యాక్చువల్ గా రాష్ట్ర స్థాయిలో అది కేంద్ర పరిధిలో ఉంది కాబట్టి మీరు చేయడం కరెక్ట్ కాదు, ఇక్కడ చేస్తున్నారంటే అది వర్కౌట్ అవ్వంది. ఒకవేళ చేసినా కూడా ఆ లెక్క తీసుకోలేనటువంటి పరిస్థితులే ఉంటాయి. సో రాజకీయ లబ్ధి కోసం మీరు చేస్తున్నారు, వర్గాల మధ్య విభేదాలు సృష్టించడానికే. ఒకవైపు ఆ లెక్క తీసినప్పుడు దానికి ఫలితం ఉండాలి. సో ఈ లెక్క నేను తీసుకోరు. సో కేంద్రం చేస్తే మాత్రమే ఆ లెక్క పరిగణలోకి వస్తుంది. వాళ్ళని చెయ్యమని ఒత్తిడి చేస్తే బాగుండేదేమో. నేనేమంటానంటే, జనాభా లెక్కలు అనేది 100% కేంద్ర జాబితాలో ఉన్నది, కేంద్ర ప్రభుత్వం దానికి బాధ్యత వహిస్తుంది. కానీ మేము చేసినటువంటి డిమాండ్ని వాళ్ళు లెక్కలోకి తీసుకోలేదు కాబట్టి ఏ వర్గాలు ఎంతమంది ఉందని మేము దేశం ముందు పెట్టినాము. ఆ తర్వాత రాహుల్ గాంధీ స్ఫూర్తి ఆధారంగా ఈ రాష్ట్రంలో 42% రిజర్వేషన్ ఇస్తాను ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చి ఎన్నికల్లో ముందుకు వచ్చారు. కాబట్టి మేము తీసుకుపోయి అది కేంద్రంలో ఉంది కాబట్టి కేంద్రం ముందు పెట్టినాం. రెండోది, ఏది ఏమైనా ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ యొక్క జనాభా లెక్కల్ని మేమందరం కూడా స్వాగతిస్తున్నాం. ఆ జనాభా లెక్కలోనే కులగణన ఉన్నది. అయితే 2011లో కూడా శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో యూపీఏ ప్రభుత్వం చేసింది. అయితే అది బయటికి రాలేదు. ఇవాళ బీహార్లో కానీ తెలంగాణలో జరిగినటువంటి లెక్కలని ఇవాళ దేశవ్యాప్తంగా మీరు అమలు చేయబోతున్నారు. ఇదే పాయింట్ అడుగుదాం అనుకున్నా. యాక్చువల్ గా 2011లో కూడా చేశారు, బట్ లెక్కలు బయటికి చెప్పలేదు. ఇక దానికి ఉన్నటువంటి కారణాలు ఇప్పుడు వాటి గురించి మనం చర్చించుకుంటే వచ్చేది లేదు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద గురుతర బాధ్యత ఉన్నది. ఈ దేశ ప్రజలుగా మేమందరం అడుగుతున్నది ఏంటంటే, మా వర్గాలకు రాజకీయమైనటువంటి అవకాశాలు కానీ, ఆర్థిక, ఉద్యోగ విషయాల్లో పట్ల అన్యాయం జరుగుతుంది. రిజర్వేషన్ అనేది ఒక సుప్రీంకోర్టు నిర్ణయమైనటువంటి ద్వారా ఒక స్లాబ్ ఉండడం వల్ల దానివల్ల అన్యాయం జరిగింది. అయితే ఇదే సందర్భంలో ఈడబ్ల్యూసీ కోటా అని చెప్పేసి వాళ్ళు ఇవ్వడం జరిగింది. సరే, దాని గురించి చర్చ నేను జరపాలంటే అన్యాయాలు జరిగినటువంటి పొరపాట్లు చాలా ఉన్నాయి, కానీ సందర్భం కాదు.
అయినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా. 100% నేను మీకు క్లియర్ గా చెప్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏదైతే అంశాలు తీసుకున్నారో. కైలాష్ గారు ఒకటి చెప్పండి, ఇప్పుడు కులాల లెక్కలు తీస్తే ఇప్పుడు వాళ్ళు కూడా బయట చెప్పాలంటారా, లేదంటే గవర్నమెంట్ దగ్గర లెక్కుంచుకొని దానికి తగ్గ పథకాలు కావచ్చు వాళ్ళకి కావాల్సినటువంటి చేయడం పనులు చేయాలంటారా? మీ ఒపీనియన్ ఏంటి? 100%. ఎందుకంటే ఇప్పుడు జనాభా లెక్కలు కానీ అందులో కులం అంతవరకు ఎస్సీ ఎస్టీలది ఉంటుండే, అది బహిర్గతం అయితే. ఎందుకంటే వాళ్ళ శాతాల రిజర్వేషన్ లోపల రాజ్యాంగమైనటువంటి భద్రత ఉంది. కానీ మిగతా వర్గాల యొక్క సమాచారం ఉన్నప్పుడు కూడా కేంద్రం పెట్టలేదు. కానీ ఇవాళ రాజ్యాంగ పరంగా ఎవరైతే ప్రజలకు ఇవాళ మనం చెప్తా ఉన్నామో, మేము బీసీల లెక్కలకు సంబంధించి ఎస్సీలు ఎస్టీలు ఓసీలు అన్ని వర్గాలకు లెక్క డెఫినెట్ గా చెప్పవలసి వస్తుంది. అందులో ఇంకా దాచుకోవడానికి వేరే ఏమి ఉండదు. అంటే లాస్ట్ టైం మీరు చెప్పలేదు కదా, అప్పుడు కూడా చేశారు కానీ పెద్ద చెప్పలేదు కదా. ఇప్పుడు చెప్పవలసినటువంటి అనివార్యత ఏర్పడదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు దేశంలో ఏం జరుగుతుందో. సామాజిక వర్గాల సమీకరణ, అణగారిన వర్గాల ఐక్యత, ఈ దేశం లోపల రిజర్వేషన్ అవసరాలని ప్రజలందరూ గుర్తించారు. కాబట్టి డెఫినెట్ గా ఇది రాహుల్ గాంధీ గారి విజయం, రేవంత్ రెడ్డి గారి విజయం కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం. ఒకసారి శ్రీనివాస్ గారి వర్షన్ తీసుకుందాం. శ్రీనివాస్ గారు చెప్పండి, ఇప్పుడు కుల గణనకు సంబంధించి, జనగణనకు సంబంధించి ముఖ్యంగా కులాల లెక్కలు, వీటి ఆధారంగా ఒకవైపు అంటే మున్ముందు కాలంలో కులాలే ప్రస్తావనే లేకుండా అందరూ కలిసి ఉండాలనేది ఒక వర్షన్ వినిపిస్తుంటుంది. బట్ చాలా సందర్భాల్లో, చాలా సెగ్మెంట్స్లో, చాలా రకాల అవకాశాల్లో ఖచ్చితంగా మా జనాభా ఇంత, మాకు ఇంత లెక్క కావాలన్నటువంటి పరిస్థితే ఉంటుంది. మీ ఒపీనియన్ చెప్పండి. నా ఒపీనియన్ నేను చెప్పలేను కానీ పార్టీ ఒపీనియనే మాట్లాడగలను. మొట్టమొదట హెచ్ఎంటీవీ వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి మిత్రులు ఇద్దరు కూడా నమస్తే అండి. ఈ దేశంలో 15 సార్లు ఇప్పటి వరకు జనాభా గణన జరిగింది. జనాభా గణనలో ప్రతిసారి కూడా కులగణన జరుగుతుంది. కానీ వాస్తవానికి ఏంటంటే కుల ప్రస్తావన కానీ ఎప్పుడు కూడా కులాన్ని చెప్పినటువంటి దాఖలాలు ఉండలే. ఈసారి మాత్రం జాతీయ రాష్ట్ర ప్రభుత్వాలు, బీహారు, తెలంగాణ లాంటి ప్రభుత్వాలు కులగణన ప్రత్యేకంగా చేసి తీర్మానాలు చేసి కేంద్రానికి పంపించి, అంటే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేనటువంటి బీసీ రిజర్వేషన్లు 42% ఇవన్నీ అమలు చేయించేటువంటి పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వాలు లేక అసెంబ్లీ తీర్మానాలు చేసి కేంద్రానికి పంపిస్తున్నటువంటి తరుణంలో జాతీయ ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకుంది. ఈ కులగణన అనేటువంటిది ఒకసారి చేస్తే దీనికి, అంటే బీజేపీ ఎప్పుడైనా అదే పని చేస్తుంటది. అంటే అందరూ మాట్లాడిన తర్వాత తను మాట్లాడుతుంది. బీజేపీ ఏమంటే ఇంకా శాశ్వత దీనికి పరిష్కారం ఒకసారి మనం కూడా చేసేస్తే అయిపోతుందిలే అనేటువంటి విధంగా జాతీయ స్థాయిలో కూడా ఈసారి కులగణనకు కూడా శ్రీనివాస్ గారు అది మంచిదే కదా, అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎక్కువ వర్గాల నుంచి ఇటువంటి వినతి వస్తుంది, డిమాండ్ వస్తుంది అన్నటువంటి క్రమంలో ఓకే, అది సాధ్యాలు ఎంతవరకు ఉన్నాయని చేసి స్వాగతించాల్సిందే. అన్ని రాజకీయ పార్టీలు అన్ని, అంటే ఒక మాట పార్టీ లైన్ దాటి మాట్లాడడం ఏంటంటే వ్యక్తిగత ప్రయోజనాల కోసం వ్యవస్థను పనంగా పెట్టేటువంటి ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉంటాయి. చివరికి భారతీయ జనతా పార్టీ కూడా ఏమంటే ఇంకా అందరూ దాన్ని కోరుకుంటున్నారు కాబట్టి సరే 75 ఏళ్ళు అయిపోయిన తర్వాత క్రిమి లేయర్ ఇంప్లిమెంట్ చేయమని ఎవరు అడుగుతలేరు వాస్తవానికి. అంటే అభివృద్ధి చెందిన వ్యక్తులే ఈ ఫలాలు ఇంకా అనుభవిస్తున్నారు, కానీ అభివృద్ధికి నోచుకొని వ్యక్తులు అలాగే ఉండిపోతున్నారు. అయినా ఇంకా కులగణన జరగాలి, కులాల ప్రాతిపదికన రిజర్వేషన్లు రావాలి అని జనం కోరుకుంటున్నారు. ఆ సంబంధిత వర్గాలలో ఉన్నటువంటి మేధస్సున్న వ్యక్తులు ఇంకా అదే కోరుకుంటున్నారు. కాబట్టి మనం ఏం చేయలేం దానికి. కాబట్టి జాతీయ ప్రభుత్వం కూడా ఈసారి ఖచ్చితంగా దీనికి ఒక షెడ్యూల్ విడుదల చేసి జాతీయ స్థాయిలో కులగణన ఏర్పాటు, దాని తర్వాత ఏం చేస్తుందో తెలియదు కానీ ముందైతే కులగణన చేస్తా అని జాతీయ ప్రభుత్వం కూడా ప్రకటించడాన్ని బీఆర్ఎస్ గా మేము స్వాగతిస్తున్నాం. ఏదైతే సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నటువంటి విధంగా మేమెంతో మాకంతే కావాలని కోరుకుంటున్నారు కాబట్టి ఆ దిశగానే జరగాలని అనుకుంటున్నాం. అమర్నాథ్ గారు ఇద్దరు చెప్పింది విన్నారు, కైలాష్ గారు మాట్లాడింది విన్నారు. నాకు తెలిసి కైలాష్ గారికే మీరు సమాధానం చెప్పాలనుకుంటాను మాట్లాడిన వర్షన్ బట్టి. నమస్కారం అండి. ముందుగా మీకు అట్లాగే ప్యానెల్లో మిత్రులకు మన ప్రేక్షకులకు అందరికి నమస్కారం. నమస్తే. ఈరోజు అంటే 1931 తర్వాత ఈ దేశంలో ఒక సైంటిఫిక్ పద్ధతిలో కులగణన ఆర్ సెన్సస్ విత్ కాస్ట్ ఎన్యూమరేషన్ అనేది ఎప్పటివరకు జరగలేదు.
2011లో వాళ్ళు చేసిన ఎక్స్పెరిమెంట్ దారుణంగా ఫెయిల్ అయిందని చిదంబరం గారు పార్లమెంట్ లోనే చెప్పడం జరిగింది. 46 లక్షల కులాలు ఎన్యూమరేట్ అయినాయి అప్పుడు. అంటే అది ఒక తప్పు జరిగింది, అక్కడ ఏదో ఒక పొరపాటు జరగడం వల్ల జరిగిందని వాళ్ళు ఒప్పుకున్నారు పార్లమెంట్ సాక్షిగా. ఇప్పుడు ఏదైతే 2-3 రాష్ట్రాలలో జరిగిన ఎక్స్పెరిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, సో దానిలో బీహార్ లో ఒక సైంటిఫిక్ మోడల్లో జరిగింది అని అది సుప్రీంకోర్టు వరకు కూడా దాన్ని కన్సిడర్ చేయడం జరిగింది. తెలంగాణలో జరిగిన దానిలో వాళ్ళ ఎమ్మెల్సీ, వాళ్ళ పార్టీ మిత్రులు వాళ్ళే దాన్ని చింపి కాలబెట్టడం జరిగింది. సో దాని గురించి నేను ఎక్కువ వివరాలలోకి వెళ్ళదలుచుకోలేదు, ఎందుకంటే దానిలో అదర్స్ అనే కేటగిరీ చాలా 8% రావడం, ఇవన్నీ కూడా చాలా చాలా మిస్టేక్స్. అంటే నాన్ సైంటిఫిక్ మోడల్లో మనం హెచ్ఎంటీవీ వేదికగా నేనే చాలా సార్లు చెప్పిన, నాన్ సైంటిఫిక్ మేనర్ లో చేస్తున్నారు. ఎన్యూమరేట్ చేసేటప్పుడు ఫస్ట్ కులాలను గ్రూప్ సరిగ్గా చేయట్లేదు అనేది నేనంటున్న మాట కాదు. వాళ్ళ ఎమ్మెల్సీలు లేకుంటే వాళ్ళు ఒకటే కాదు, కుల సంఘాలు, అనేక కుల సంఘాలు దీని మీద చాలా ప్రొటెస్ట్ చేసింది. అయితే ఇప్పుడు ఈ సందర్భంలో మనం మాట్లాడుకున్న 2 phases లో మనం మాట్లాడుతున్నాం. ఒక ఫేజ్ ఏంటంటే ఫస్ట్ లేయర్ ఆఫ్ డిస్కషన్ ఈజ్ సెన్సస్, రైట్? ఈ సెన్సస్ అనేది జనరల్ గా ప్రతి 10 సంవత్సరాలకు జరుగుతూ అందరికి తెలిసిన విషయమే. 2021లో కోవిడ్ కారణంగా జరగలేదు. 2024లో లేకుంటే 2025లో చేయగలిగే అవకాశం ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఆగింది అంటే, మనం 2001వ సంవత్సరంలో అప్పుడు పార్లమెంట్ లో ఆర్టికల్ 81, ఆర్టికల్ 82 అమెండ్మెంట్ చేసుకోవడం వల్ల 2026 తర్వాత జరిగే సెన్సస్ ను ఆధారంగా మాత్రమే డిలిమిటేషన్ జరగాలి అని అప్పుడు ఒక ఫ్రీజ్, మీకు జస్ట్ నేను రిమైండ్ చేస్తున్నాను మన ప్రేక్షకుల అవగాహన కోసము. 1976లో అప్పుడు ఎమర్జెన్సీ పీరియడ్ లో శ్రీమతి ఇందిరాగాంధీ గారి ఎమర్జెన్సీ ప్రభుత్వము అప్పుడు ఒకసారి ఫ్రీజ్ నిర్వహించింది. అంటే 543 సీట్లను ఫ్రీజ్ చేసేసి 2001వ సంవత్సరం వరకు మళ్ళీ డీలిమిటేషన్ ప్రక్రియ, డీలిమిటేషన్ కమిషన్ వేయొద్దు అని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అప్పుడు ఎమర్జెన్సీ ప్రభుత్వం. ఆ తర్వాత 2001లో ఎన్డీఏ ప్రభుత్వము అన్ని పార్టీలు, దాదాపు ఎన్డీఏలో అప్పుడున్న ఎన్డీఏలో ఉన్న దాదాపు 36 పార్టీలు, మిగతా పార్టీలు అందరి యొక్క కన్సెన్సస్ బిల్డ్ చేసి దీన్ని ఇంకొక 25 సంవత్సరాలు మనం ఫ్రీజ్ చేద్దాము అని పెట్టుకోవడం ద్వారా, సో డీలిమిటేషన్ కమిషన్ వేయడానికి దానికి సంబంధిత ఏంటంటే ఫేజ్ 1 యాక్టివిటీ సెన్సస్. సో సెన్సస్ 2026 తర్వాత నిర్వహించే సెన్సస్ ఆధారంగా మాత్రమే డీలిమిటేషన్ జరుగుతుంది అని అప్పుడు ఫ్రీజ్ ఉంది. కాబట్టి ఈ 1 year కానీ ఈ 2 years కానీ ఆగడం జరిగింది. ఇది మన ప్రేక్షకుల అవగాహన కోసం చెప్తున్నాను నేను, అంతే, నాట్ ఫర్ ఎనీ ఆర్గ్యుమెంట్. ఎందుకంటే ఇది ఖచ్చితంగా ఫ్రీజ్ చేయడం వల్ల 2026 వరకు చేసేటువంటి అవకాశం లేకుండే. బట్ డీలిమిటేషన్ కు సంబంధించినటువంటి నిర్ణయం తీసుకోవడం కోసమే ఇప్పుడు జనాభా లెక్కలు తీయొచ్చు, కానీ నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి కాదు కదా క్వశ్చన్. కాదు అసలు నేను ఇంకా దాన్ని పూర్తిగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా, దయచేసి ఇంటరప్ట్ చేయకండి. సో డీలిమిటేషన్ ప్రక్రియ కోసం మాత్రమే సెన్సస్ చేస్తున్నాం అనేది తప్పు మేడం. సెన్సస్ అనేది అనేక విషయాలను, అంటే ఒక ప్రభుత్వము శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగము పూర్తి స్థాయిలో అమలు కావాలంటే అసలు ఈ సమాజంలో ఎంతమంది ఉన్నారు, ఏ వర్గాలు ఉన్నాయి, వారికి ఏ విధంగా అణగారిన వర్గాలు ఉన్నాయి, ఏవైతే అప్పర్ అంటే దానికి కొంచెం ఫార్వర్డ్ లో ఉన్న వర్గాలు ఏమున్నాయి, లేకుంటే డబ్బున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, డబ్బు లేని, ఇది ఎన్యూమరేట్ చేయడానికి దాదాపు అంటే మోర్ దాన్ 45 ఫీల్డ్స్ ఉంటాయి. ఈ 45 ఫీల్డ్స్ ను కూడా ఇంతకు ముందు 2011లో కానీ అంతకు ముందు కానీ ప్రతిసారి కొన్ని ఫీల్డ్స్ అమర్నాథ్ గారు ఒకటి ఇది చిన్న డౌట్. ఇప్పుడు జనాభా లెక్కలు 10 ఏళ్ల కోసం జరగాలి, ఇప్పుడు జనాభా లెక్కలు కోవిడ్ వల్ల మాత్రమే ఆగడం వల్ల కాస్త ఆలస్యమైంది జనాభా లెక్కలు అందుకోసం. బట్ డీలిమిటేషన్ కు సంబంధించి మాత్రం 2026 తర్వాతే చేయాల్సినటువంటి ఆ ఫ్రీజ్ అనేది మనం పెట్టుకున్నాం, లింక్ ఉంది కాబట్టి అది ఇది కలిపేసి 16 ఏళ్ళకి చేస్తున్నాం. ఎగ్జాక్ట్లీ. సో అందు గురించే 2027 మార్చ్ 1వ తారీఖు రిఫరెన్స్ డేట్ గా పెట్టుకున్నాం. ఎన్యూమరేషన్ విల్ స్టార్ట్ నోటిఫికేషన్ ఇప్పుడు 16 నిన్న ఇచ్చిన సర్క్యులర్ ప్రకారము 16 జూన్ 2025లో నోటిఫికేషన్ వచ్చేస్తుంది. నోటిఫికేషన్ వస్తుంది, ప్రక్రియ స్టార్ట్ అవుతుంది, కమిటీ ఫిక్స్ అయిపోతే ఎంప్లాయీస్ వచ్చేస్తారు, ఎన్యూమరేటర్స్ వచ్చేస్తారు. 2027 మార్చి 1వ తారీఖు 00 hours యాజ్ అ రిఫరెన్స్ డేట్. అంటే సపోజ్ ఇప్పుడు నన్ను మీరు అడిగారు అనుకోండి, మార్చి 1వ తారీఖు 2027 నా ఏజ్ ఎంత ఉంటుందో అది మాత్రమే ఎన్యూమరేట్ చేస్తారు. టుడేస్ ఏజ్ దే వోంట్ ఎన్యూమరేట్, రైట్? సో దట్ ఈస్ కాల్డ్ అవర్ సెన్సస్ యొక్క రిఫరెన్స్ టైం.
సరే నేను ఐఎమ్ నాట్ గెటింగ్ ఇన్ టు డీటెయిల్స్ టెక్నికాలిటీస్ కాకుండా అసలు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సెన్సస్ నిర్వహించడం వల్ల ఈ సమాజంలో సంక్షేమ ఫలితాలు ఏ విధంగా అందాలి, కొత్త కొత్త గవర్నమెంట్ పాలసీస్ ఏ విధంగా చేసుకోవాలి, దీన్ని నెక్స్ట్ 25 సంవత్సరాల్లో భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలంటే ఏ విధంగా మనకు ఒక దిశ దశ ఒక దిక్సూచి ఇచ్చేదే సెన్సస్. అందు గురించి ప్రతి 10 సంవత్సరాలకు చేయడం అనేది బ్రిటిష్ వాడు పెట్టాడు, అడ్డని మనం ఫాలో అవుతున్నాం. ఎందుకంటే తప్పేం కాదు, ప్రతి 10 సంవత్సరాలకు సమాజంలో ఎంతమంది పెరుగుతున్నారు, పిల్లలు, పెద్దలు, యువత. ఎందుకంటే ఈ రోజు మనం డెమోగ్రఫీ డివిడెండ్ అంటున్నాం. ప్రపంచంలోనే ఇంత యువశక్తి భారతదేశం దగ్గర ఉన్నదని మాట్లాడుతున్నాం. దేని బేసిస్ మీద మాట్లాడుతున్నాం మనము? ప్రపంచం దేని చూసి మనల్ని గౌరవిస్తున్నది? ఎందుకంటే మన దగ్గర అంత యువశక్తి ఉన్నది, ఇంత మహిళా శక్తి ఉన్నది. ఈ రోజు అందరూ పనిలో ఉంటున్నారు, ఎంతమంది పని చేస్తున్నారు, ఎంతమంది పని చేయట్లేదు, అంతా కూడా సెన్సస్ లో వస్తాయి. అయితే నెక్స్ట్ స్టేజ్ లో డీలిమిటేషన్ గురించి మనం డిస్కషన్ చేస్తున్నాం కాబట్టి ఓకే, డీలిమిటేషన్ మీద తీసుకుంటాను. అంటే యాక్చువల్ గా తర్వాత సమాధానం చెప్తారు, ఎందుకంటే ఆ ఆందోళన ఉంది కాబట్టి. సో ఇప్పుడు చెప్పిన దాని లెక్క ప్రకారం చూస్తే 2026 తర్వాత జనాభా లెక్క తీస్తారు. ఆ లెక్క ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. దాని ద్వారా దక్షిణాది రాష్ట్రాలు అన్యాయమైపోయే అవకాశం ఉంటుంది, నష్టపోయే అవకాశం ఉంటుంది అనేది ప్రతిపక్షాల వర్షన్. ఒకసారి వాళ్ళ వర్షన్స్ తీసుకున్న తర్వాత మీ సమాధానం తీసుకుంటా. 10 seconds అంటే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ నేను ఇక్కడ ఇంకల్కేట్ చేయాలి. ఇంకొక పాయింట్ ఏంటంటే 75 సంవత్సరాల ఇండిపెండెంట్ ఇండియా స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ఒక గొప్ప అద్భుతమైన భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మోడీ సర్కారు ఒక అద్భుతమైన పాలసీ తీసుకొచ్చింది. ఏంటంటే మహిళా రిజర్వేషన్. ఈ 33% మహిళా రిజర్వేషన్ అనేది కూడా ఈ రాబోయే డీలిమిటేషన్ ప్రక్రియలో భాగంగా ప్లస్ ఈ కులగణనలో లేకుంటే ఇప్పుడు ఈ సెన్సస్ లో భాగంగా దాన్ని కూడా చాలా కేటగారికల్ గా మెటికులస్ గా ఎన్యూమరేట్ చేయడం అనేది దీని యొక్క లక్ష్యం. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సబ్జెక్ట్ లో మహిళా రిజర్వేషన్ అనేది అత్యంత ప్రాముఖ్యత ఉన్న అంశం. దాన్ని మనము ఇగ్నోర్ చేసే విషయాలు మాట్లాడదు. కైలాష్ గారు, మేడం ఇంతకుముందు సోదరులు సరే వారు భారతీయ జనతా పార్టీ అయినా మేము కాంగ్రెస్ అయినా ఈ దేశ ప్రజలుగా కోరుకున్నటువంటి అంశాన్ని వారు చెప్పడం జరిగింది, సంతోషం. కానీ వారికి ఒక మాట మనవి చేస్తా ఉన్నాం, ప్రేక్షకులు మనవి చేస్తా ఉన్నాం. ఈ దేశంలో ఇప్పటి వరకు కులగణనకు సంబంధించి ఎటువంటి ఆధారాలు కానీ గతంలో జరిగినటువంటి సెన్సెస్ ఆధారంగా కానీ లేవు. ఇప్పుడే ప్రథమంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగింది. స్పష్టంగా సాంకేతిక పరంగా నైపుణ్యంతో కూడినటువంటి అధికారుల చేత లెక్కలు వేయడం జరిగింది. 60 రోజుల సమయంలో దానికంటే నెల రోజుల ముందు శిక్షణ ఇచ్చి 1,25,000 మంది, 1,00,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు, 25,000 బయట నుంచి కంప్యూటరీకరణకు స్టిక్కర్లు వేసి ఎక్కడికక్కడ ఆధార్ కార్డులు సేకరించి కులాల వారీగా, వర్గాల వారీగా, ఉద్యోగాల వారీగా, వ్యవసాయ భూముల ఆధారంగా వారికి ఏ రకంగా ఎక్కడ స్థిర నివాసం ఉంది, ఇల్లు ఎక్కడ ఉంది, వారి సొంత ఊరు ఏంది, ఓటర్ ఎక్కడ, వారి కులం ఏంది, ఉపకులం ఏంది, అన్ని కూడా ఈ దేశంలో లెక్క ఏదైతే అనుకుంటున్నామో మనం ఏదైతే ఊహిస్తున్నామో వాటిని అన్నిటిని కూడా జోడించి దాదాపు 100 ప్రశ్నలతో కూడింది. కొన్నిటికి సమాధానం వచ్చింది, కొన్నిటికి రాలేదు. కాబట్టి ఇవాళ ఏదైతే సాంకేతికంగా లేదు అనడానికి వాళ్ళ దగ్గర ఆధారాలు లేవు అంటున్నా నేను. వాళ్ళు సాంకేతికంగా ఏం గతంలో ఎవరైనా చేసి ఉంటే దానికి సాంకేతికంగా దీన్ని ముందర పెట్టవచ్చు. కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి వాదనలో వాస్తవం లేదు. 100% మేము చేసిందే రేపు దేశానికి రోల్ మోడల్. చూడండి ఇవాళ ఈ ప్రభుత్వం తీసుకున్న అంశాలే వాళ్ళు తీసుకుంటారు. 16% మంది అసలు ఎన్యూమరేషన్ లోనే ఇన్వాల్వ్ కాలేదంటే ఎంత దరిద్రంగా చేసిరో అది అర్థం చేసుకోండి. 16%, 1%, 2% కాదు, 16% మీ ప్రభుత్వమే ప్రకటించింది. అరే ఎవరు చెప్పినండి? మీరు చెప్పింది గమనించాలి. 16% లేదండి, 98% వచ్చింది, 2% మాత్రమే వాళ్ళు వివరాలు ఇవ్వలేదు. ఒక్క నిమిషం, మీరు ఇట్లా అడ్డు ఫినిష్. ఇవాళ అమర్నాథ్ గారు ఒక్క మాట చెప్తున్నా, ఎవరెవరైతే అందుబాటులో లేరో వాళ్ళకి సంబంధించినటువంటి ఆధారాలు లేవో మళ్ళీ అవకాశం ఇచ్చింది ఈ ప్రభుత్వం. ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకోమన్నది, ఫోన్ లో చెప్పమన్నది, మెయిల్ ద్వారా చెప్పమన్నది, అన్ని అంశాలు కూడా ఇవాళ మేము తీసుకున్నవి మాత్రమే మీకు మార్గదర్శకం కాబోతుంది. మీరు చూడండి, మేము పెట్టినటువంటి అంశాలని రేపు మీరు 99.9 అంగీకరించి తీరవలసిందే. ఎందుకంటే మీకు ఎవరు అడిగినా అవే డీటెయిల్స్ అడగాలి కదా, ఎవరు అడిగినా కూడా అవే డీటెయిల్స్. ఇప్పుడు కులం ఇప్పుడు మేము పెట్టినటువంటి అంశాలు కాకుండా మీరు ఎక్కడ ఏం చేస్తారు? మీ ఎమ్మెల్సీ గారు మీ కుల ఎవరైతే రాజా సింగ్ ఏదో మాట్లాడుతుండు దాని గురించి ఎందుకంటే ఇప్పుడు రాజా సింగే మీ కిషన్ రెడ్డిని తిడుతుండు, బండి సంజయ్ తిడుతుండు. సబ్జెక్ట్ అంతా పక్కన వెళ్ళిపోతుంది. ఇంకా నేతలు మాట్లాడిన మాటలను అథెంటిక్ గా తీసుకునే అవకాశమే లేదు.
అదే ఇప్పుడు సమాజంలో కిషన్ రెడ్డి ఒక మాట మాట్లాడతాడు, రాజా సింగ్ ఒకటి మాట్లాడతాడు, వాటి గురించి కాదు కదా. నేనంటే ముఖ్యమంత్రి గారు సాంకేతిక నిపుణులతో కుల సంఘాల వారిగా వర్గాల వారిగా మేధావులతో చర్చలు జరిపి రోజుల కొద్దీ చర్చలు జరిగినాయి. దీనికి జరగడానికి ఎట్లా ఏం చేస్తే బాగుంటది, ఏ రకంగా ఈ వర్గాలకు మనం కోర్టు కూడా కొట్టేయడానికి వీలు లేనటువంటి చట్టాన్ని రూపొందించిండు 42%. అది కదా మా ముఖ్యమంత్రి సంకల్పం. మీరు ఊరికేనే మాట్లాడి మళ్ళీ మీ టైం అప్పుడు మాట్లాడండి. అమర్నాథ్ గారు మళ్ళీ మీ టైం అప్పుడు మాట్లాడండి. కైలాష్ గారు, అవి ఎందుకు అంటే వీళ్ళు ఇంత పర్సెంట్ లెక్కలు చెప్పారు కానీ వీళ్ళు ఇంతమంది ఉన్నారు, ఇంత ఉంది అని కులాల వారీగా పూర్తి స్థాయి లెక్కలు ఎందుకు బయట పెట్టలేదు? చెప్పలేదు మేడము, పర్సెంటేజ్ కూడా చెప్పలేదు మేడం. మీరు కావాలంటే వాళ్ళు బీసీ ఇంతున్నారు, ఓసీ ఉంటున్నారు అని చెప్పేసి చెప్పినట్టు జస్ట్ సింపుల్ గా అందులో డివైడ్ చేసి కానీ ఎవరు ఎంత పర్సెంట్ ఆ కులాల వారీగా ఎంత జనాభా ఉన్నదనే లెక్క ఎందుకు బయట పెట్టలేదని అడుగుతున్నారు. వస్తుంది మేడం, సమయం వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి గారు మొత్తం టోటల్ గా స్లైడ్స్ రాష్ట్ర ప్రజలకు అసలు బయట పెట్టడం ఇది కాన్ఫిడెన్షియల్ అని చెప్పారు. ఒక్క నిమిషం అమర్నాథ్ గారు, మళ్ళీ మీ టైం అప్పుడు మాట్లాడండి. యాక్చువల్ గా ఇద్దరు ఒకేసారి మాట్లాడితే అర్థం. నేనేమంటున్నానంటే ఇది రాజకీయ లబ్ధి కోసము ఆ వర్గాలను వాడుకోవడానికి కాదండి. ఏ వర్గాలైతే వంచితానికి గురైనాయో, అన్యాయం గురైందో, రాజ్యాధికారంలో భాగస్వామ్యం లేదో ఆ వర్గాలలో వెలుగులు నింపాలని ముఖ్యమంత్రి గారి సంకల్పాన్ని మీరు స్వాగతించమని కోరుతున్నారు. గతంలో చాలా సందర్భాల్లో అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇప్పుడు బీఆర్ఎస్ ఆ టైంలో చేసినటువంటి సర్వే ఏదైతే ఉందో సకల జనులకు సంబంధించి సమగ్ర సర్వే, ఆ టైంలో వాళ్ళు కూడా బయట పెట్టాల, కానీ దాన్ని బట్టి మేము సంక్షేమ పథకాలని అవి ఇవి మొదలు పెట్టుకున్నాము అన్నటువంటిది చెప్పారు. అసలు ఆ లెక్క ఎక్కడుందో, ఆ ఉందా లేదా బయటకు చెప్పలేదు, ఎవరెంతమంది ఉన్నది లెక్కే లేదు అని. కాకపోతే డీటెయిల్స్ తీసుకోవడం మాత్రం పర్ఫెక్ట్గా అన్నీ తీసుకున్నారు. వాళ్ళది ఉందా లేదా అన్నది మాత్రం. ఒక్క నిమిషం అమర్నాథ్ గారు, చనిపోయారు అది కూడా చెప్పండి. 7 చనిపోయారు వీళ్ళు బెదిరిస్తే వేరే ప్రాంతాలలో నుంచి రైల్వే స్టేషన్లలో ఎక్కి తొక్కిసలాట జరిగింది. ఒక్క నిమిషం అమర్నాథ్ గారు, లెక్క గురించి మాట్లాడుతున్నాం ప్లీజ్, మళ్ళీ డైవర్ట్ అయిపోద్ది ఆట. కైలాష్ గారు, సో ఇప్పుడు చేసినటువంటి లెక్కకు సంబంధించి కూడా బీసీలు, ఓసీలు, ఎస్సీలు ఇంతమంది ఉన్నారని చెప్పారు, కానీ వీళ్ళకి సంబంధించి ఫలానా కులం వాళ్ళు ఇంతమంది ఉన్నారు, ఇంత అనౌన్స్మెంట్ ఇవ్వలేదు, ఇది కాన్ఫిడెన్షియల్, దీన్ని బట్టి పనులు చేయడం కోసం పనికొస్తాయి అని చెప్పినటువంటి క్రమంలో గతంలో చేసిన వాటిని మనం తప్పుపట్టినాం కదా. లేదండి, అంటే ఆ రోజు ఇప్పుడు ఆదరాబాదరగా ఒక్కరోజు చేసిరండి. మీరు గమనించాల్సింది ఏంటంటే ఇవాళ చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేసింది మాత్రమే 100% చెప్తున్నాను నేను మీకు క్లియర్ గా. నేను కూడా అందులో భాగస్వామిని. వాటిని అన్నింటి కూడా నిశ్చితంగా పరిశీలించిన వాడిని, ఒక బలహీన వర్గాల బిడ్డని. మేము కూడా కొన్ని సూచనలు చేసినాం, వాటిని అన్నింటి కూడా పరిగణలోకి తీసుకొని ముఖ్యమంత్రి గారు ఏ రకంగా చేయాలనేటువంటి దీంట్లో అనుభవం ఉన్నటువంటి మేధావులతోటి కుల సంఘాల వారిగా వర్గాల వారిగా ఏ ఆలోచనలు వాటిని అన్నింటిని కూడా ప్రభుత్వం ముందుకు తీసుకుపోయింది. సాంకేతికంగా వాటిని కూడా జోడించి ఆ వర్గాలకు ఇవాళ ఒక్కటి గమనించాల్సింది ఏంటంటే 42% రిజర్వేషన్ రావాలన్నప్పుడు ఆ వర్గాల యొక్క ప్రాతినిధ్యాన్ని కూడా మొత్తం మైనార్టీలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఓసీలు అన్ని కులాల వర్గాల వారిగా తీసి 42% ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి కేంద్రానికి, ఎందుకంటే రిజర్వేషన్ మనం ఇచ్చేది కాదు కదా, రిజర్వేషన్ ప్రక్రియ మాత్రం కేంద్రం చేతిలో ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఆధారంగా ఎస్సీ కేటగిరీ ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఓకే శ్రీనివాస్ గారు, ఈ జనాభా లెక్కలు చేసిన తర్వాత ఏదైతే నియోజకవర్గాల పునర్విభజన ఉండేటువంటి అవకాశం ఉంది అని అనిపిస్తోంది క్లియర్గా. ఎందుకంటే ఫ్రీజ్ చేసినటువంటి టైం కావచ్చు, కొన్ని రోజులు జనాభా లెక్కలు ఆపడం కావచ్చు. సో ఒకేసారి చేస్తే గనక ఆ 2026 తర్వాత, అదేవిధంగా మహిళా రిజర్వేషన్కు సంబంధించి కూడా ఇంతకుముందు అమర్నాథ్ గారు ప్రస్తావించారు. సో ఇలా జరిగితే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోయే అవకాశం ఉంటుంది అని దక్షిణాది రాష్ట్రాలు అంటున్నాయి. కానీ ఎటువంటి అనౌన్స్మెంట్ అయితే లేదు, నియోజకవర్గాల పునర్విభజన చేస్తారు అనేటువంటి అనౌన్స్మెంట్ అయితే ఇవ్వలేదు. అండ్ సీటింగ్ కెపాసిటీ కూడా అంత ఉన్నట్టు అనిపించట్లేదు. జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాలు పెంచి ఇచ్చేటువంటి అవకాశం కూడా లేదు కొత్తగా కట్టినటువంటి సభకు. సో మీరు అనుకుంటున్నారా? డెఫినెట్గా మేడం. ఇప్పుడు ఎందుకంటే ఈ దేశ పార్లమెంటు కూడా నూతన పార్లమెంట్ కూడా 835 మందికి సరిపోయే విధంగా ఏర్పాటు చేసిండ్రు. ఎందుకంటే ఈ దేశంలో సుమారు 542 నుంచి 800 వరకు పెరిగేటువంటి అవకాశం ఉంది అనమాట. ఎందుకు ఉత్తరాదిన ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాలలో పెంచి ఎక్కడైతే
బీజేపీ ప్రాబల్యం ఎక్కువగా ఉందో దాంట్లో భాగంగా దేశం మొత్తంలో పెంచి దక్షిణాదిన కూడా పెంచుతారు. కానీ ఉత్తరాదితోని పోల్చుకుంటే దక్షిణాది రాష్ట్రాలలో ఈ పెరుగుదల చాలా తక్కువగా ఉండేటువంటిది ఆస్కారం ఉంది. ఎందుకు ఈ గడిచినటువంటి ఈ 2 దశాబ్దాలలో అనూహ్యంగా జనాభా తగ్గిపోయినటువంటి ఈ ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఈ రాష్ట్రాల్లో జనాభా తగ్గిపోయింది కాబట్టి జనాభా ప్రాతిపదికనే అది జరుగుతుంది. కాకపోతే ఉన్న రాష్ట్రాల్లో ఉన్న సంఖ్యను వాస్తవానికైతే ఉన్న కొత్త ప్రాతిపదికన పెంచకపోతే దక్షిణాదిన మనం 13 సీట్లు, సుమారుగా 13 సీట్లు మన ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే కోల్పోయే ప్రమాదం ఉండే. అయితే వాళ్ళ ఆలోచన ఏంటంటే భారతీయ జనతా ప్రభుత్వము దేశవ్యాప్తంగా పెంచి ఉత్తరాదిన ఎక్కువ పెంచి దక్షిణాదిన ఉన్నదానికంటే కొంచెం ఎక్కువ పెంచేస్తే వాళ్ళ ప్రభావం ఎక్కువ ఉన్న చోట ఇంకా ఎవరి సహకారం తీసుకోకుండా, ఏ ప్రాంతీయ పార్టీల సమ్మతి పొత్తు లేకుండా ఎన్డీఏ కూటమి ఏ రోజైనా కూడా ఇండివిజువల్ గా దేశంలో అధికారంలోకి వచ్చే విధంగా పెంచేటువంటి ప్రయత్నం జరుగుతుందన్నమాట. ఆ విధంగా డీలిమిటేషన్ జరిగేటట్టుంది. దాంతో పాటు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఎట్లాగో మనకైతే 117 నుంచి 153 వరకు, అక్కడ 175 నుంచి 225 ఎంతో వాళ్ళకు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. మన అసెంబ్లీ స్థానాలు కూడా ఖచ్చితంగా పెరగాలని అనేకమైనటువంటి విజ్ఞప్తులు కూడా 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే చేసి ఉన్నాయి. 2026 తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం శాసనసభ స్థానాలు, పార్లమెంటు స్థానాలు కూడా ఖచ్చితంగా ఈ జనగణన కులగణన జరిగిన తర్వాత ఖచ్చితంగా ఈ డీలిమిటేషన్ లో ఈ దేశంలోనే పార్లమెంటు స్థానాలు పెరుగుతాయి. ఒకవేళ పెరగని పక్షంలో మనము ఉన్న స్థానాలు కోల్పోయేటువంటి ప్రమాదం అయితే ఉంది, జనాభా ప్రాతిపదికన కనుక ఏర్పాటు చేసినట్టయితే. ఓకే, అమర్నాథ్ గారు మీ వాయిస్ తీసుకుంటాను. అమర్నాథ్ గారు వినిపిస్తోందా? చెప్పండి. అంటే నియోజకవర్గాల పునర్విభజన అనేది జనాభా లెక్కల ఆధారంగా జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు నష్టం కలుగుతుందన్న ఆందోళన అయితే దక్షిణాది రాష్ట్రాల్లో ఉంది. అంటే ఇప్పుడు తమిళనాడులో 2026లో ఎలక్షన్స్, సో దానికి తగ్గట్టు వాళ్ళు 9.5 సంవత్సరాల నుంచి ప్రభుత్వంలో రూలింగ్ చేసుకున్న ఒక గవర్నమెంట్, ఒక పార్టీ పిచ్చి ట్రాప్లన్నీ, అంటే ఓసారి 3 లాంగ్వేజ్ ఫార్ములా అని, ఓసారి ఈ డీలిమిటేషన్ అని, ఇంకోటి కాకుండా ఇంకోటి, అసలు వాళ్ళు ఏం చెప్పారో చెప్పకుండా తమిళనాడులో ట్రాపులు ఇస్తే ఈ 2 పార్టీలు వెళ్ళి అక్కడికి వెళ్ళి, ఎప్పుడైనా తెలంగాణలో ఎలక్షన్స్ ముందు మీరు మీటింగ్ పెడితే డిఎంకే పార్టీయో లేకుంటే విజయన్ గారు వచ్చిర్రా? అసలు మీరు అట్లాంటి మీటింగ్లు ఎందుకు పెట్టలేదు? అసలు ఏమైనా మీనింగ్ ఉందా మేడం? వాడెవడో అక్కడ మీటింగ్ పెడితే వీళ్ళు వెళ్ళి డీలిమిటేషన్ అయితే ఆందోళన. అసలు ఎవరు చెప్పారు? ఈ దేశంలో అత్యున్నతమైన అంటే ఈ డీలిమిటేషన్ యాక్ట్ చేయాలన్నా, లేకుంటే ఆర్టికల్ 81, 82కు అమెండ్మెంట్ తీసుకురావాలన్నా, లేకుంటే నెంబర్ ఆఫ్ సీట్స్ ను పెంచాలన్నా దీనికి అత్యున్నతమైన స్థానం ఏంది? పార్లమెంట్. ఆ పార్లమెంట్ యొక్క పెద్దలు ఎవరు? అక్కడ ఉన్న ప్రధానమంత్రి గారు. ఆ యాక్ట్ నిర్వహించాల్సిన అవకాశం ఉంది, లేకుంటే ఆ డిపార్ట్మెంట్ ను చూస్తున్న హోంమంత్రి గారు. వాళ్ళిద్దరు అంత కేటగారికల్ గా అక్టోబర్ 3, 2023 నిజామాబాద్ వేదికగా ప్రధానమంత్రి మోడీ గారు చాలా క్లియర్ గా राहुल गांधी जो बता रहे हैं जितने आबादी उतना हक, उसके हिसाब से सदर्न स्टेट्स को नुकसान पहुंचेगा అని అంత క్లియర్ గా చెప్పిండు. అంత చెప్పిన తర్వాత అట్లా మేము చెయ్యము, రాహుల్ గాంధీ గారు చెప్పిన స్లోగన్ ప్రకారం చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది, అటువంటి ప్రమాదం ఉంది కాబట్టి అట్లాంటి ఫార్ములాను మేము తీసుకోవట్లేదు అని చాలా కేటగారికల్ గా 3.5 నిమిషాలు దాని గురించి మాట్లాడాడు ఆయన. నేను డేట్ కూడా చెప్తున్నా, కావాలంటే మీరు వెళ్ళి యూట్యూబ్ లో వెరిఫై చేసుకోండి. ఆ తర్వాత కోయంబత్తూర్ లో అమిత్ షా గారు క్లియర్ గా చెప్పేసారు 24% ఈ రోజు మీ సీట్లు ఉన్నాయి. ఆ తర్వాత అది మీరేదో వాడెవడో రాసిండు, వీడెవడో పేపర్లో అర్బన్ నక్సల్స్ లాంగ్వేజ్ మీరెందుకు మాట్లాడుతున్నారు? 24% మీరున్నది, మిమ్మల్ని మేము ప్రొటెక్ట్ చేస్తామని అంత క్లియర్ గా చెప్తున్నాం కదా. సదరన్ స్టేట్స్ కు ఎక్కడ కూడా ప్రాతినిధ్యం తగ్గదు అని తగ్గదు అన్నారు. కాకపోతే పెరుగుతాయా లేదా ఇదొకటి. ఇప్పుడు జనాభా లెక్కల ఆధారంగా చేస్తే ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాలు వాళ్ళకి పెరిగినంత పెరిగే అవకాశం అయితే లేదు. దాని ఆధారంగా మాత్రమే అది అవుతుందా కాదా తర్వాత మీరు లేదా జ్యోత్స్న గారు దయచేసి అర్థం చేసుకోండి. డీలిమిటేషన్ ప్రక్రియ ఏ విధంగా జరుగుతుందో ఎవరు చెప్పాలి? మీకు ఎవరు చెప్పాలి? యాక్ట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది కదా.
అప్పటి వరకు ఎవరు మాట్లాడాలి దాని గురించి? పార్లమెంట్ యొక్క పెద్దలు మాట్లాడాలి. వాళ్ళంతా క్లియర్ గా అట్లాంటి జరగదు అని చెప్తున్నప్పుడు కాదు అమర్నాథ్ గారు మీరు అట్లా మాట్లాడద్దు. తర్వాత కులగణన జరిగేంత వరకు అమర్నాథ్ గారు ఆగండి అని ఎందుకంటే కులగణన గురించి రెండు మేడం జోష్న గారు ప్లీజ్ ఎందుకంటే ఒకటి నుంచి వీళ్ళు కంటిన్యూస్ గా 2 years నుంచి అబద్ధ ప్రచారం చేశారండి. RSS దానిలో లేదు, భావజాలంలో లేదు కులగణన. అరే ఏంది మేడం ఇది? ఎన్ని అబద్ధాలు ఆడతారు మేడం? ఆ మొత్తం భారతీయ జనతా పార్టీ తీవ్ర స్థాయిలో వచ్చాయి కాబట్టి మీరు కులగణన చేపట్టేందుకు ఈసారి అంగీకరించారని వాళ్ళ అభిప్రాయం. జోష్న గారు ఇదే HMTV వేదికగా నేనే ఒక 10 సార్లు మాట్లాడిన ఇదే విషయం. అరే కులగణన గురించి ఎవరు వ్యతిరేకించలేదా అంటే RSS ఆయన ఎవరు చెప్పిర్రు, లేకుంటే ఈయనకే చెవులో చెప్పినట్టు వీళ్ళే డిసైడ్ అయిపోయి వీళ్ళే మీడియా ముందుకు వచ్చేసి వీళ్ళు వ్యతిరేకం. ప్రధానమంత్రి గారు ఆయన ఫోన్ చేసి చెప్పిండా వ్యతిరేకం అని చెప్పేసి. మరి మీ గురించి కాదు ఎవరైతే మాట్లాడారో వాళ్ళందరూ భూమికి ముక్కి రాస్తారు. అవునండి, దేశ ప్రధానమంత్రి ఏమన్నాడండి? కులగణన చేసి దేశాన్ని విభజిస్తారు. చాలా డేంజరు. కులగణన ద్వారా దేశ విభజనకు పాల్పడుతూ కలిసి ఏమండి గొప్పలు చెప్తారు మీరు? అన్ని సభలలో చెప్పిండు. మీ యొక్క గడ్కరీ ఏమన్నా తెలుసా? గడ్కరీ ఏమన్నాడంటే చంపగురి కొడతా ఏమన్నా కులగణన గురించి మాట్లాడితే వాడిని నా ముందర నిలబడితే వాడి దౌడలు వల్ల కొడతాని మీ యొక్క గడ్కరీ అన్నారు, నడ్డా గారు అన్నారు. దేశంలో భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డి గారు కూడా ఇదంతా కూడా బేకార్ యొక్క సర్వే అని చెప్పి మాట్లాడిన నాయకులు భారతీయ జనతా పార్టీ. ఇవాళ మీరు గురిగింజ నీతులు చెప్పొద్దండి. గురిగింజ నీతులు భారతీయ జనతా పార్టీకి అలవాటు. దేశంలో చూడలేదా? ఏకమైతుంటే దేశాన్ని చిన్నాభిన్నం చేయడానికి రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నారు. కైలాష్ గారు అమర్నాథ్ గారు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న అంశం ఏంటంటే వీళ్ళ అబద్ధపు ప్రచారం గురించి మాట్లాడుతున్నాం. కంటిన్యూస్ గా ఒక అబద్ధాన్ని గోబల్స్ లాగా 100 సార్లు చెప్పినంత మాత్రాన నిజం కాదు. డీలిమిటేషన్ జరిగితే సదరన్ స్టేట్స్ కు అన్యాయం జరుగుతుంది అనే అబద్ధాన్ని డిఎంకే తయారు చేసి మిగతా వాళ్ళందరినీ తయారు చేసుకొని దోస్తులందరినీ వాళ్ళు పదే చెప్పడం ద్వారా అది నిజం ఎట్లయితుందండి? ఇప్పుడు మనం ఇదే వేదికగా అనేక సార్లు వీళ్ళు కులగణనకు వ్యతిరేకమని ఎంత 2 సంవత్సరాల నుంచి ఒకటే జోరీ కాదండి. యాక్చువల్ గా ఇప్పుడు ఇక్కడ జనాభా ప్రాతిపదిక చెప్తే మీరు ఎట్లా నమ్ముతారు? అమర్నాథ్ గారు ఎట్లా నమ్ముతారు? ఒకవేళ వాళ్ళ ఆందోళన రేపటి రోజున అది చెయ్యొద్దు అని జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరిగితే అన్యాయం జరుగుతుంది, ఒకవేళ అటువంటి అటెంప్ట్ జరిగితే అనేది వాళ్ళ వర్షన్. అది కాకుండా ఆల్టర్నేటివ్ గా కొన్ని అంశాలు చెప్తున్నారు. వినండి, అట్లా అసలు ఏం మాట్లాడదు. We are crossing all the limits of hypothesis. There is a very clear indication, categorical indication by both Prime Minister as well as Home Minister of this country. Do you respect them or not? If you respect them, if you respect parliamentary institution, then we have to respect them. ఖచ్చితంగా అమర్నాథ్ గారు రెస్పెక్ట్ చేయాలి. ఇప్పుడు కాదండి అమర్నాథ్ గారు ఇది వేరే విధంగా తీసుకెళ్తున్నారు. క్వశ్చన్ చేస్తే ఇప్పుడు ఒకటండి, బీజేపీ నేతలు మాట్లాడకుండానో సెంట్రల్ మినిస్టర్స్ మాట్లాడకుండానో సభలలో మాట్లాడినటువంటి అంశాలు ఏది ప్రొజెక్ట్ చేసిందో దానిపైన ప్రతిపక్షాలు అదే విధంగా కొన్ని రకాల డౌట్స్ అనేవి వస్తూనే ఉంటాయి. దాన్ని అలా జరగకూడదు, మనం హైపోథెటికల్ గా వెళ్తున్నాము అనేటువంటి భావన, లిమిట్స్ క్రాస్ చేస్తున్నాం అనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? మేడం ఇప్పుడు అంటే ఒక అజంప్షన్ చేయొచ్చు. ఏం అజంప్షన్ చేయొచ్చు? ఇది ఇట్లా ఉంటే అట్లా జరుగుతుందంటే దానికి క్లారిఫికేషన్ ఎవరు ఇవ్వాలి? ప్రధానమంత్రి గారు ఇవ్వాలి, హోమ్ మినిస్టర్ గారు ఇవ్వాలి. వాళ్ళు ఇద్దరు కూడా ఇచ్చారు. ఇప్పుడు దాని తర్వాత ఎవరు ఇవ్వాలని మీరు కోరుకుంటున్నారు క్లారిఫికేషన్? చెప్పండి, అది కూడా చెప్పండి. అది మరి సీనన్నకు లేకుంటే కైలాష్ నేత గారికి ఎవరు ఇప్పుడు ప్రధానమంత్రి గారు హోమ్ మినిస్టర్ క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత డిఎంకే అనే పార్టీ వాళ్ళకు 9.5 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత వాళ్ళు ఎన్ని ఉద్యోగాలు కల్పించారు, లేకుంటే ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు, లేకుంటే ఎంతమందికి కొత్త స్కాలర్షిప్లు ఇచ్చారు అనే చెప్పడానికి చేతగాక సిగ్గు మనం వదిలేసి పిచ్చి
జనాభా భారతీయ జనతా పార్టీ ప్రాతిపదికన దేశంలో ఉన్న ప్రతి ఒక్క నిమిషం వ్యక్తికి, అమర్నాథ్ ప్రతి గారు ప్లీజ్ అణగారిన టైం ఎక్కువ జనాభా తీసుకుంటున్నారు. జనాభా మళ్ళీ జనాభా వేరే వాళ్ళ దాంట్లో కూడా బీజేపీ ఇంటరప్ట్ అవుతున్నారు. జనాభా మీరు గమనించాలి ప్లీజ్. బీజేపీ సభ గారిది దయచేసి ఇది బీజేపీ అమర్నాథ్ గారు మళ్ళీ మీ వాయిస్ బీజేపీ తీసుకుంటూ అంటున్నారు కదా. కాంగ్రెస్ సభ పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు. ఎందుకంటే మీరు విన్నగరా ఎన్ని సంవత్సరాలు మేము విన్నగరా అమర్నాథ్ గారు నాట్ ఫెయిర్ అండి ప్లీజ్. ప్రేక్షకులు చూస్తున్నారు. కైలాష్ గారు లేని విషయాన్ని అమర్నాథ్ గారు జనాలకు అర్థం కావాలని మాట్లాడుకుంటున్నారా ఇద్దరు వద్దనా? ఒక్క నిమిషం కైలాష్ గారు, మీరు అంటే ఇక్కడ జనాభా ప్రాతిపదికన చేస్తామని కానీ దక్షిణాదికి సీట్లు తగ్గుతాయని కానీ ఎక్కడా లేదు. ఇంకా చెప్పాలంటే సీట్లు తగ్గవు అన్నటువంటిది ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయినా కూడా ప్రతిపక్షాలు ముఖ్యంగా దక్షిణాదికి సంబంధించి మీరు కాదు కైలాష్ గారు అడుగుతున్న క్వశ్చన్ కావాలని ఇటువంటి ప్రచారం చేస్తూ రాజకీయం చేస్తున్నారు. వాళ్ళకంటే అక్కడ ఎన్నికలు ఉన్నాయి, మీరెందుకు వెళ్ళి వాటిని సపోర్ట్ చేస్తూ ఒక విధంగా దేశవ్యాప్తంగా కూడా ఇటువంటి ఆలోచనను క్రియేట్ చేస్తున్నారు? లేదు 100% భారతీయ జనతా పార్టీ కానీ దానికి సంబంధించినటువంటి అన్ని సంస్థలు కానీ ఒక జనాభా ప్రాతిపదిక మీద డీలిమిటేషన్ ద్వారా దక్షిణాది యొక్క ప్రాబల్యం తగ్గించడానికి వాళ్ళలో ఉన్నటువంటి ఒక ఎజెండా 100%. 1970లో శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఇచ్చినటువంటి పిలుపుని అందుకుని దక్షిణాది రాష్ట్రాలు జనాభా తగ్గించుకుంటూ వచ్చినాయి, ఉత్తరాది రాష్ట్రాలు అడ్డగోలుగా పెంచుకుంటూ పోయినాయి. సరే ఏదైనా జరిగింది. ఇవాళ నిధుల పంపిణీ కూడా ఏ రకంగా జరుగుతుందో మీరు ఆలోచన చేయమంటున్నా. ఆర్థిక సంఘం కానీ దేశంలో కానీ ఇవాళ మనం అందరేమో ఇక్కడి నుంచి డబ్బులేమో విపరీతంగా దాన్ని ఉత్పత్తి చేసి దేశంలో జీడిపి వాటా పెంచుకుంటూ పరిశ్రమలు పెంచుకుంటూ నైపుణ్యాలు పెంచుకుంటూ ఏ రకంగా ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఉంది, దానికి ఎన్ని వస్తున్నాయో తెలుసా మీకు డబ్బులు? వాళ్ళు ₹1 కడితే ₹7 వస్తుంది. ఇవాళ మనం ₹1 కడితే కనీసం 43 పైసలు మాత్రమే వస్తుంది. సో ఇవన్నీ కూడా దీంట్లో ఆలోచించుకొని ఇవాళ భారతీయ జనతా పార్టీకి దక్షిణాది రాష్ట్రంలో అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి ఏం చేయాలి? ఎక్కడైతే జనాభా ఉందో ఆ జనాభా ఆధారంగా దేశంలో దక్షిణాది అవసరం లేకుండా అటు ఉత్తరప్రదేశ్ కానీ మధ్యప్రదేశ్ కానీ హర్యానా కానీ రాజస్థాన్ ఆ గంగా పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి జనాభా బీహారు ఆ ప్రాంతాన్ని పెంచుకోవడం ద్వారా కింది రాష్ట్రాల యొక్క లేదా ప్రాంతీయ పార్టీల అవసరాలు లేకుండా వారు రాజ్యాన్ని పదిలం చేసుకోవడం జరుగుతున్నటువంటి కుట్ర తప్ప మరొకటి కాదు. కైలాష్ గారు ఎక్కడ కూడా జనాభా ప్రాతిపదికన చేస్తామని చెప్పలేదు. ఇంకా అంటే ఇంకా అదొక్కటే కాదు అంశము విభజన జరగడానికి. ఒక ప్రజాస్వామ్యంలో ఒకట మాకున్నటువంటి డౌట్లు ఈ దేశ ప్రజల ముందు పెడతాము. మా అప్పుడు పార్లమెంట్లో చర్చ వచ్చినప్పుడు మనం చేయగలిగేది ఏం లేని పరిస్థితులు ఉన్నాయి. ఎందుకు లేవంటే వారి చేతుల్లో రాజ్యసభ ఉంది, వారి చేతుల్లో లోక్సభ ఉంది, ఇతర రాష్ట్రాల్లో కూడా వాడి అధికారం ఉన్నది. కాబట్టి రాష్ట్రాల తీర్మానాలు అవసరం పడ్డప్పుడు అనుకూలంగా వాళ్ళకే వచ్చి దక్షిణాది ప్రజల యొక్క గొంతుక ఏదైతే ఉందో మేము నష్టం జరుగుతుంది అనేటువంటి భావన పట్టించుకునే పరిస్థితి ఉంటుంది. మీరు చెప్తారండి, మీరు బాగానే చెప్తారు మేము అన్యాయం చేయమని. చివరాఖరిగా బిల్లు తీసుకొని పెట్టిన తర్వాత మేము చేయగలిగేది ఏముంటది? ఎవరేం చేయలేము కదా, మొత్తుకొని బయటికి రావాల్సిందే. కాబట్టి మాకున్నటువంటి డౌట్ని దేశ ప్రజల ఎజెండాగా ప్రజల ముందు పెట్టినాము. అది బీహార్ కావచ్చు, లేకపోతే ఉత్తరప్రదేశ్ కావచ్చు, మరొక రాష్ట్రాలలో విపరీతమైనటువంటి జనాభా ఉంది. అక్కడ ఉన్నటువంటి 80 ఉంది. అది ఇప్పుడు దాదాపు ఎంత పోతుంది అంటారు తెలుసా మేడం? 150 సీట్లకు పోతుంది అంటారు. 150. తెలంగాణలో మేము జనాభా ఒక్క నిమిషం మేడం, జనాభా నియంత్రించడం అది తప్పంటారా? దేశ ప్రజలుగా ఆ రోజు ప్రభుత్వం ఇచ్చినటువంటి పిలుపుని అందుకొని మేమంతా కూడా చదువుకొని దేశ జనాభాను తగ్గించుకుంటూ వచ్చి ప్రభుత్వానికి సహకరించుకుంటూ వచ్చి అభివృద్ధి చేసుకుంటూ వచ్చి పన్నులు కట్టుకుంటూ వచ్చి ఇవాళ పన్నులలో ఎంత అన్యాయం జరుగుతుందో కనపడతలేదా దక్షిణానికి ఉత్తరానికి? అభిప్రాయం ప్రకారం ఎలా పునర్విభజన జరగాలంటారు? 100% నేనేమంటున్నానంటే దేశాన్ని మొత్తం కూడా క్యాలిక్యులేషన్ చేసి ఉత్తరానికి దక్షిణానికి వస్తున్నటువంటి సీట్ల వేరియేషన్ ఇప్పుడున్నటువంటి సీట్ల ఆధారంగా ఎంత నష్టం జరుగుతుందో ఆ నష్టం అంటే జనాభా అనేది కొన్ని చోట్ల చూసి కొన్ని చోట్ల జనాభా ఇప్పుడు ఉదాహరణకు మీరు చూడండి, అరుణాచల్ ప్రదేశ్లో 7,000 8,000కి ఒక అసెంబ్లీ ఉందండి. మీరు గమనించాలి. పార్లమెంట్కి వచ్చేసరికి 50-40 వేల లోపే ఉంటుంది అక్కడ. అస్సాం కానీ అటు అరుణాచల్ ప్రదేశ్ కానీ మిజోరాం కానీ అట్లనే జరిగినటువంటి అన్యాయాన్ని జరిగినటువంటి నష్టాన్ని పార్లమెంట్ సీట్లలో కానీ అసెంబ్లీ సీట్లలో కానీ దాన్ని పూడ్చడానికి ప్రభుత్వం దీన్ని మొత్తం దేశాన్ని ఒక యూనిట్గా తీసుకోమని కోరుతున్నాం. కానీ జనాభా ప్రాతిపదిక మీదనే కనుక తీసుకుంటే ఉదాహరణకు మీ ప్రాబల్యం ఉన్నటువంటి రాష్ట్రాలలో సీట్లు పెంచుకొని దక్షిణాదిగా ఉన్నటువంటి ప్రజల వాయిస్ గా అడుగుతున్నటువంటి అంశాలను మీరు లెక్కలకు తీసుకోరు. కాబట్టి మేము దేశాన్ని యూనిట్గా తీసుకొని శ్రీనివాస్ గారి అభిప్రాయం తీసుకుందాం. శ్రీనివాస్ గారు మీరు అనుకుంటున్నారా కేవలం జనాభా లెక్కలను మాత్రమే తీసుకొని పునర్విభజన జరుగుతుందని? అంటే భౌగోళిక లెక్కలు ఇవన్నీ కూడా కేటగరైజ్ చేస్తారని విన్నాం. ఒకానొక సందర్భంలో 2-3 అంచనాలు ఉన్నాయి. అదే విధంగా అంటే రాష్ట్రాలకు సంబంధించి ఉన్న వాటికి పర్సంటేజ్ యాడ్ చేయడం ఒకటి, అండ్ భౌగోళిక లెక్కలు ఒకటి, అండ్ ప్రస్తుతం జనాభా లెక్కలు కూడా యాడ్ చేసుకొని, అండ్ వాటితో పాటు ఈ మిగతా ఏదైతే జనాభా లెక్కలు కులగణన తీసుకుంటే మిగతా చాలా అంశాలకు కూడా అంటే అంటే కొంచెం ఫార్వర్డ్గా ఉన్న వాళ్ళు ఎవరు,
అభివృద్ధి చెందింది ఆ లెక్కలు కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఎక్కడ ఎక్కువగా రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధుల అవసరం ఎక్కడ ఎక్కువగా ఉందంటే అక్కడ ఈవెన్ జనాలు కూడా తక్కువగా ఉన్నా కూడా ఈ విభజనలో అంటే పునర్విభజనలో దాన్ని కూడా ఒక లెక్క తీసుకునేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి అంటున్నారు. సో మీ అభిప్రాయం ప్రకారం ఒక్క జనాభా లెక్కలే తీసుకుంటారు అనుకుంటున్నారా? వాస్తవానికైతే ప్రధానంగా మీరు చూడబోతారు ఈ దేశంలో బీజేపీ ఏం చెప్తుందంటే జాతీయ దృక్పథంతో మాట్లాడాలి కానీ ప్రాంతీయ పార్టీలు తమ ఉనికి కోసం ప్రయత్నం చేస్తున్నాయి, తమ ఉనికిని నిలబెట్టుకోవడానికి కోసం ప్రయత్నం చేస్తున్నాయి. ఈ దేశం మొత్తానికి ఒకే రూల్ ఉంటది అని చెప్పి జనాభా ప్రాతిపదికగానే మనకు విభజన జరుగుతుంది. మీరు చూడండి, జనాభా ప్రాతిపదికనే డీలిమిటేషన్ జరుగుతుంది. అన్న కొంచెం మీ అడ్రస్ ఇస్తారా అన్న, నేను కూడా జ్యోతిష్యం చెప్పించుకుంటాం మీ దగ్గర. అదే జ్యోతిష్యం కాదు, అమర్నాథ్ గారు అవుతుందని చెప్పేసి ఆయన బండ వేసేస్తే అమర్నాథ్ గారు దయచేసి మీ టైంలలో మాట్లాడండి. శ్రీనివాస్ గారు ఇప్పుడు ఇంతకుముందు మీరు మాట్లాడినప్పుడు కులగణన, ఈ జనాభా లెక్కలు, వీటన్నిటి గురించి మాట్లాడినప్పుడు అందరూ అనడము, ఒకవైపు అందరూ మాట్లాడిన తర్వాత బీజేపీ మాట్లాడుతుంది, సో ఆ పని చేస్తుంది, ఓకే స్వాగతిస్తున్నాం అన్నట్టు చెప్పారు. ఇప్పుడు ఈ డిమాండ్స్ అన్ని వినిపిస్తున్నారు కదా, సో ఇవి విన్న తర్వాత జనాభా లెక్కలు ఒక్క జనాభా ఆధారంగానే నియోజకవర్గాల పునర్విభజన చేస్తుందని అనుకుంటున్నారా? మేము అట్లా అనుకోవడం చేతనే, ఆ భయం చేతనే దక్షిణాదిలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ తో సహా కలిసి ఈరోజు భారతీయ జనతా ప్రభుత్వాన్ని ఈ ప్రాంతానికి అన్యాయం జరగొద్దు, గతంలో ఉన్నదానికంటే తగ్గకుండా ఉండాలి అనేటువంటి ఆలోచనతోని పార్లమెంటులో మా ప్రాతినిధ్యం తగ్గొద్దు, దక్షిణాది ప్రాతినిధ్యం తగ్గొద్దు, ఉత్తరానికి సమానంగా ఉండాలనేటువంటి ఆలోచనతోనే ఈ ప్రాంతీయ పార్టీలు అన్ని కలిసి చెన్నైలో వెళ్ళి మాట్లాడిన అమర్నాథ్ గారు అవకాశం లేదు, క్వశ్చన్ అంత టైం లేదు, ప్లీజ్ అమర్నాథ్ గారికి ఒక ప్రశ్న. డిస్కషన్ లో మీరు జ్యోతిషాలు చెప్పకండి ఇక్కడ, వినండి నేను చెప్పేది వినండి కైలాష్ గారు. నేను మీకు తొందరగా అడగండి ఆ క్వశ్చన్. ఇవాళ దక్షిణాది రాష్ట్రాలుగా మేము లేవనెత్తినటువంటి అంశాలు ఏదైతే భయం ఉందో ఇటువంటివి జరగవని మా సోదరుడు రాసిస్తాడు, మాకేమైనా కాగితం బాండ్ తీసుకో మేడం, రేపు జరిగితే కనుక మేడం జ్యోత్స్న గారు, నేను చెప్పే అంశం చాలా 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 గ్రేవ్ అంశం. ఈ భారతదేశంలో మొట్టమొదటి ఫైనాన్స్ కమిషన్ వచ్చినప్పుడు పాపులేషన్ అనే వెయిటేజ్, అంటే మీరు డబ్బులు రాష్ట్రాలకు డబ్బులు ఇచ్చేటప్పుడు కొన్ని పారామీటర్స్ వెయిటేజెస్ ఉంటాయి, ఒక్కొక్క పారామీటర్. పాపులేషన్ వెయిటేజ్ వాజ్ 90%, 90%. 15th ఫైనాన్స్ కమిషన్ లో పాపులేషన్ వెయిటేజ్ ఎంత తెలుసా? కెన్ యూ బిలీవ్? 15%. అర్థం చేసుకోండి, ఈ దేశము ప్రోగ్రెస్ అభివృద్ధి చెందుతున్నది, అన్ని పారామీటర్స్ తీసుకుంటారు. ఎందుకు మారింది ఫైనాన్స్ కమిషన్? అది నేను చెప్తున్న లెక్క కాదు, మీ గవర్నమెంట్లు పరిపాలించినాయి, మా గవర్నమెంట్ పరిపాలించినాయి, అన్ని గవర్నమెంట్లు పరిపాలించిన తర్వాత కూడా ఈ దేశ ప్రజల యొక్క ఆకాంక్షలను వదిలిపెట్టి ఏ గవర్నమెంట్ కూడా మనుగడ సాగనీయలేదు. దయచేసి అర్థం చేసుకోండి ఇది. ఓకే చూద్దామండి, నెక్స్ట్ ఇయర్ అయితే జనగణన చేయబోతున్నారు, ఆ తర్వాత 2027 మనకు టైం అయిపోయింది, మా టైం కూడా మీరు చూడాలి. ప్లీజ్ దయచేసి, అంటే మనం ఖచ్చితంగా మళ్ళీ మాట్లాడుకునేటువంటి అవకాశం ఉంటుంది, మళ్ళీ మాట్లాడే అవకాశం ఉంటుంది. అమర్నాథ్ గారు రిజిస్ట్రీతో పాటు మిగతా పారామీటర్స్ కూడా తీసుకునే డీలిమిటేషన్ జరుగుతుంది అనేది, అలాగే జరగాలని కూడా ప్రతిపక్షాలు కోరుకుంటున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పాల్గొన్నందుకు. అమర్నాథ్ గారు, శ్రీనివాస్ గారు, కైలాష్ గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి HM TV, వార్త ఆగదు, నిజం దాగదు.